గతంలో మద్యం బ్రాండ్లపై ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలను ఎందుకు కొనసాగిస్తోందని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీది తప్పుడు ప్రచారమని తేలిపోయిందని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యం విధానంపై పేర్ని నాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ జరుగుతోందని, అక్రమాలు బయటకొస్తున్నాయని చెప్పారు. మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? ఏ ఒక్క మందు కంపెనీనైనా, బ్రాందీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లైర్నైనా మీరు బ్యాన్ చేశారా? మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? అదే డిస్టిలరీలు, అదే మందు మద్యం సప్లైర్లు ఎందుకు కొనసాగుతున్నారు అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం. కేరళ మద్యం, బెంగళూరు మద్యం ఈ రెండు మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? రెడ్ బుక్ లోనే ఉండదు, ఇంకెందులో ఉండదు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు, ఎక్కడికి చేరుతున్నాయి? ఇదంతా రెడ్ బుక్ లోనే ఏదో ఒక పేజీలో ఉన్నాయి. బియ్యం దొంగ, అందరు బియ్యం దొంగ, ఏదేదో కారు కూతురు కోసం ఏదో మాట్లాడమన్నారు, ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తుంది. మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతా ఉంది.